నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. సద్గురువులు శ్రీ మధుసూదన సరస్వతి స్వామివారు స్వానుభవంతో రచించినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దివ్య దర్శనాన్ని వర్ణించేటువంటి గ్రంథం ఆనందమందాకిని. రూప నామ గుణ లీల వేణు తత్వ మాధుర్యాల్ని అందిస్తున్నటువంటి ఈ గ్రంథంలో వేణుగోపాలమూర్తి సౌందర్యాన్ని దర్శించాలని గోపికలు పరవశించడమే కాదయ్యా, మొత్తం సమస్త జీవరాశి కూడా అది దర్శిస్తే ధన్యమవుతున్నది. అది మునులు ఋషులు కూడా అది దర్శించి ఆనందిస్తున్నారని మునీన్ముకుళయన్ అనేటువంటి భావం ద్వారా లీలాసుకుడు మొదలైన వారు అందించినటువంటి రమ్యమైన శ్లోకాలను కూడా దర్శించుకున్నాం. ఒక అద్భుతమైన భావన భాగవతంలో సుఖమహర్షి చెప్తారు. బృందావనంలో గోపికలు కృష్ణ పరమాత్మ యొక్క వేణుగానాన్ని విని అక్కడికి వచ్చిన వారు ఆ వృక్ష మూలంలో ఉన్న జ్యోతిర్మయమైనటువంటి ఆ నీలకాంతులతో తేజరిల్లేటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తూ ఈ స్వామి సౌందర్యాన్ని వేణునాదాన్ని ఆశ్రయించి ఆకర్షితులై ధన్యులు కాని వారెవరు చెప్పు అని చెప్తూ చుట్టూ చూసేటప్పటికల్లా చెట్ల మీద కొన్ని పక్షులు కనబడ్డాయి. ఈ పక్షులు ఎలా ఉన్నాయంటే మునిజనాకారంబులన్ భమిని. పోతన గారు అందంగా ఇక్కడ మాటనన్నారు. ఇది సుఖయోగింద్రుడు చెప్పిన మాటనే అనువదించారు ఆయన. మునిజనాకారములు అని చెప్పడంలో అక్కడ పక్షులు ఈ వేణునాదాన్ని విని పరవశించి ఇంత అద్భుతమైన నాదాన్ని చేస్తున్నటువంటి ఆ స్వామి ఎవరా అని కళ్ళు పెట్టి చూస్తున్నాయి. అలాగా స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని కళ్ళారా చూసి వెంటనే ఆ చూపులతో ఆయన రూపాన్ని హృదయంలోకి తీసుకున్నాయి. హృదయంలోకి వెళ్ళిన వాడు మళ్ళీ బయటకు వెళ్ళిపోకుండా కళ్ళు మూసేసుకున్నాయి అక్కడ. అందుకే మూసిన కళ్ళు తెరవకుండా ఆ వేణుగానం వింటూ ఉండిపోవడంలో ఉద్దేశం ఏంటంటే స్వామిమూర్తిని హృదయంలోకి తెచ్చుకుని మళ్ళీ ఆయన తెరిచి ఉంటే బయటకు వెళ్ళిపోతాడేమని కళ్ళు మూసుకుని ఆ రూపాన్ని హృదయంలో దర్శిస్తూ ఆనందిస్తూ ఉన్నవి మునిజనముల వలె ఈ ఖగములు అన్నారు. ఇక్కడ మునిజనులు ఎలాగైతే అంతర్ముఖులై హృదయ పద్మంలో పరమాత్మను దర్శిస్తారో ఈ పక్షులు కూడా బాహ్యనేత్రములతో స్వామిని దర్శించి ఆ దర్శించిన అనుభూతిని హృదయంలో ముద్రించుకుని ధ్యానిస్తున్నాయి. దీన్ని బట్టి అంతర్ముఖ సమారాధ్యమైన కృష్ణతత్వాన్ని అక్కడ ధ్వనింపజేశారు. అటువంటి స్వామి యొక్క ఆ వేణునాద మాధురికి వేణునాద మూర్తికి నమస్కారం చేసుకుంటూ ఇవాళ బాహువులు నమస్కరించుకుంటున్నాం. ఈ బాహువులు సామాన్యములైనవి కావు. ఇవి వేణువును మురవించేటువంటి బాహువులు. అంతేనా, పాంచజన్య శంఖనాదం చేసేటువంటి బాహువులు. ఈ బాహువులే అర్జున్ని రథం పగ్గాలను పట్టి నడిపించినటువంటి బాహువులు. ఈ బాహువులే సుదర్శన చక్రాన్ని పంపించి శిశుపాలుడి కంఠాన్ని ఛేదించినటువంటి బాహువులు. ఈ బాహువులు కేసి అనబడేటువంటి రాక్షసుడు అశ్వరూపంలో వస్తే వాడి నోటులో చెయ్యి పెట్టి కెలికి సంహరించిన బాహువులు. కనుక నీ బాహువులు సామాన్యం కాదయ్యా. ఆ చేతుల అందాన్ని ఒక్కసారి వర్ణిస్తున్నారు ఇక్కడ. బాహు సౌందర్యం, వేణువును పట్టుకున్న చేతులతో పాటు ఆ చేతులకున్న ఇతర లీలలు కూడా మనం ధ్యానిద్దాం. ఎందుకంటే మనల్ని ఆనందింపజేయడానికి సౌమ్యంగా ఉన్నాడు. ఎందుకంటే మనతో యుద్ధానికి రాలేదు కనుక మనం అలా ధ్యానిస్తున్నాం. కానీ ఎవరితోనైనా యుద్ధం చేయగలిగిన పరాక్రమవంతమైనటువంటి బాహువులవి. అందుకు అలాంటి స్వామి నీడలు ఉంటే మనకు హాయిగా ఉంటాం. అటు అందము ఆనందము ఉంటుంది, మనల్ని రక్షించగలిగే పరాక్రమం కూడా స్వామి ఉన్నది అనేటువంటి ఒక భావం కలుగుతున్నది. ఆశా నాగకర ప్రసారి మహసా నిశేష వామభ్రువామాసాభి త్రిదశేష నిర్భర శుభై కంసాదినాశ్రియా ప్రేమ్ణా నందయశోదయోస్తనుజుషాం నిస్సీమ భాగ్యైర్దృశాం సౌభాగ్యైర్వ్రజసుభ్రువాం వ్రజపతే కింతే భుజౌ నిర్మితౌ. నీ భుజములు దేంతో తయారు చేసి ఉంటారయ్యా అన్నారు ఇక్కడ. అందులో వస్తువులు ఏమై ఉంటాయి? ఆ వస్తువులంటే లక్షణములు బట్టి అందులో ఉన్నాయవి చెప్తున్నారు. ఒకటి ఆశా నాగ కర్ర ప్రసారి మహస. ఆశా నాగ, నాగ అనే శబ్దానికి సర్పములని మాత్రమే కాకుండా ఏనుగులను కూడా అర్థం ఉన్నది. ఆశ అంటే దిక్కులని అర్థం. ఆశ నాగ అంటే దిగ్గజములు, వాటి యొక్క కర అంటే తొండములు. ఆశా నాగ కర్ర ప్రసారి మహస. దిగ్గజాల యొక్క తొండములు వలె ఉన్నవి నీ యొక్క హస్తములు అన్నారు ఇక్కడ. దిగ్గజాల తొండములతో పోల్చడంలో అవి దివ్య గజాలు గనక వాటి తొండములు మామూలు ఏనుగు తొండములే ఉండవు, వాళ్ళ దివ్యత్వం ఉంటుంది. రెండు ఏనుగు తొండములు పైభాగం బలంగా ఉండి క్రమంగా కిందికి దిగుతూ ఉంటాయి.
అలా ఒక పరాక్రమవంతుడి యొక్క ఆ కండలు దేరినటువంటి బాహువులు ఎలా ఉంటాయో అవి ఆశానాగకర్ర ప్రసారి మహస అని చెప్పినప్పుడు దిగ్గజముల తుండముల వలె భాషిస్తున్నటువంటి స్వామి యొక్క దివ్యములైన బాహువుల్ని వర్ణించారు ఇక్కడ. పైగా దిగ్గజాలు లోకాన్ని రక్షిస్తున్నాయన్నారు ఇక్కడ. నిజానికి దిగ్గజాలని భూమి మొదలైన వాటిని పట్టగలిగేటువంటి ఆధారములుగా వర్ణిస్తున్న శాస్త్రం. వాటి తొండముల వలె ఉన్నాయంటే అవి పేరుకు మాత్రమే ఆధారాలు, అసలు ఆధారం నువ్వేనయ్యా అన్నారు ఇక్కడ. నిజానికి భక్తిలో ఒక అద్భుతమైన భావం కనబడుతుంది. విషయం శివపురాణంలో కనబడుతుంది. అసలు నిజానికి పరమాత్మ ఈ ప్రపంచానంద ధరిస్తున్నాడు, కానీ మిగిలిన వాళ్ళు ధరిస్తున్నట్లు కనబడతారట. వాళ్ళు ఎవరయ్యా అంటే ఇంద్రాది అష్ట దిక్పాలకులు, ఐరావతాది అష్టదిగ్గజాలు. వీళ్ళందరూ మీరేం చేస్తుంటారు అంటే లోకాన్ని మేము రక్షిస్తుంటాం, ధరిస్తుంటామని. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే గోపురంపై శిల్పముల వంటి వారు ఒక భావన చేశారు. అంటే ఏవైనా పెద్ద ఆలయాలకు వెళితే ఈ ఆలయాలు ఎక్కువ దక్షిణాదిలో కనబడతాయండి. ఈ ఆలయాలకు వెళ్ళినప్పుడు పైన గోపురం ప్రారంభమవుతున్న స్థలం నుంచి చివరి వరకు మనం గమనించినట్లయితే ఆ ప్రారంభ స్థానంలో కొందరు గోపురాన్ని మోస్తున్నట్టు కనబడతారు. ఆ మోస్తున్నప్పుడు ముఖం బిగించి కష్టపడి మోస్తున్నట్టు కనబడతాయి బొమ్మలు. నిజంగా అవేం మొయ్యట్లేదు, వాడికి అసలాధారం మాత్రం భూమే. ఈ పునాది మీదే నిలబడింది అది, కానీ ఇది కనబడదు. ఆయాసమంతా వాళ్ళ ముఖాల్లో కనబడుతుంటుందట. అలా ఇక్కడ ఈ ప్రపంచాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆయాసము, ప్రతాపము, ప్రకటన ఈ లోకపాలకుల మొహాల్లో కనబడుతుంది, కానీ అసలు ఆధారం కనిపించకుండానే అంతటి నడుపుతున్న పరమాత్మే అని చెప్పారు ఇక్కడ. అందుకే ఆశానాగకర ప్రసారి మహస అన్నప్పుడు ఈ సర్వ లోకములను దిక్కులకు దిక్కే నడిపేటువంటి పరమాత్మయే. ఆయన బాహుబలం మీదే జగం ఆధారపడి ఉన్నది. ఎందుకంటే ఆ చేతులు సామాన్యములు కావండి. అందుకే ఇందరికి అభయమ్ములిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి అన్నాడు అన్నమయ్య. ఆయనకు కూడా కృష్ణుడి చేతులు కనబడ్డాయి, వెంకటేశ్వరుడి చేతుల్లో. ఎన్ని లాగుల చేతులివియపో కడు ఎన్నికెక్కిన చేతులివియపో గునియుచు తన నెత్తుకొమ్మని తల్లిపై ఎనయజాచిన చేతులివియపో. ఎంత అందంగా వర్ణించారో చూడండి. ఆ చేతులను చూడగానే ఒక మృదువైన భావం కలిగింది. గునియుచు తను నెత్తుకొమ్మని తల్లిపై అనయజాచిన చేతులు ఇవియపో. అమ్మ తన పని తాను చేసుకుపోతుంటే నన్ను ఎత్తుకో అని వెనక తిరుగుతున్నట్ట. అది ఎంత చక్కగా దర్శించారండి ఆ మహానుభావుడు. అన్నమయ్య ఒక గోపిక. ఆయన చెప్తున్నాడు ఇక్కడ, తూగేటి శిరసు చింతకాయల వంటి జడలతోడ మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ పాయక యశోద వెంట పారాడు శిశువు చిన్ని శిశువు. అందుకే గునియుచు ఆ అలకలొలుకుతూ ముద్దులొలుకుతూ వచ్చి తను నన్ను ఎత్తుకొని చేతులు చాస్తున్నటువంటి అందమైన ఆ బాహులకు నమస్కారం చేశాడు. అంటే ఎంత మెత్తని చేతులు, అంతేకాదు ఇవి ఎంత గట్టి చేతులంటే కినిసి గోవర్ధనగిరి పెల్లగించిన ఇనుము వంటి చేతులు వియ్యపో అన్నాడు. అమ్మపై చాచిన మెత్తని చేతులు గోవర్ధనాన్ని ఎత్తినటువంటి ఇనుము వంటి చేతులు అని ఉభయ లక్షణాలని వర్ణించి చూపిస్తున్నాడు ఇక్కడ. అంటే కారుణ్యము కాఠిన్యము కూడా ఒక ప్రభువుకు ఉంటుందని చెప్పుకుంటున్నాం కదా. అటువంటి జగదాధారమైనటువంటి ఆ బాహువులకు నమస్కారం చేసుకుని నిశ్శేష వామ భ్రువా మాసాభిహి. మొత్తం ఆ చేతులు దేంతో మరచబడుతున్నాయి అంటే దిగ్గజాల తొండముల కాంతులతో మరచబడినవా, లేక సమస్తములైనటువంటి సుందరాంగుల యొక్క ఆశలతో మరచబడ్డవా అన్నారు ఇక్కడ. ఆశలు అంటే వాళ్ళ కోరికలన్నీ రూపుకట్టే అన్నారు. వాళ్ళ కోరిక ఏమిటంటే కృష్ణ బాహు స్పర్శ, అది తగిలితే చాలు ధన్యమైపోతాం అనుకుంటాం. కనుక వాటి ఆశలన్నీ అస్తములపై ఉన్నాయి. అస్తములతో ఒక్కసారి నిమిరి ఓదార్చితే చాలని. కనుక వాళ్ళ ఆశలన్నీ అక్కడ కనబడుతున్నాయి హస్తముల యందు. త్రిదశేష నిర్భర శుభై, దేవతలకు ఇవ్వవలసిన శుభములన్నీ హస్తములుగా మారినవా అన్నారు ఇక్కడ. అంటే అన్ని శుభములు దేవతలకు ఇచ్చేవాడు ఆయనే. అందుకే ఏవైనా అశుభాలు కనబడితే దేవతలు కుయ్యోమర్రో అని ఆయన పాదాలు పట్టుకోవాల్సిందే. మళ్ళీ ఆయన శరణమిస్తేనే బ్రతుకుతారు. అందుకే శాంతాకారం భుజశయనం మేఘవర్ణం శుభాంగం అని వర్ణిస్తూ స్వామివారి యొక్క స్వరూపంలో సురేశం మనం అన్నారా లేదా? సురేశం పద్మనాభం సురేశం. సురులందరిగా ఈశ్వరుడు, ఆయన ఇస్తేనే దేవతల బ్రతుకు. అందుకే దేవతలందరికీ ఆధారం ఆయన. అందుకే దేవతలకు శుభములు ఇచ్చేటువంటి లక్షణం ఉంది గనక దేవతలకు కావలసిన శుభములన్నీ ఆ బాహువులుగా మారాయా. అంటే బాహువుల్లో ఎన్ని చూడాలో దీన్ని బట్టి గమనించుకోవచ్చు. కంసాది నాశశ్రియ, కంస మొదలైనటువంటి ధనుజులని సంహరించినటువంటి పరాక్రమ సంపద ఆ బాహువులుగా మారిందా. అంటే శత్రుమర్దనమైన సంపద. ఎన్ని లక్షణములు ఉన్నాయో చేతులకు చూడండి. ప్రేమ్ణా నందయశోదయోస్తనుజుషాం నిస్సీమ భాగ్యేదృశ. నందయశోదల యొక్క ప్రేమ అంతా చేతులుగా మారిందా అని. ఎందుకంటే ఆ చేతులు చాచి వాళ్ళ వైపు వెళ్ళాడు, వాళ్ళు ఎత్తుకున్నారు ఆ చేతుల్ని. అందుకు వాళ్ళ యొక్క ప్రేమ అంతా ఆ బాహువుల రూపముతో ఉన్నదా. అంతేకాదు తనుజుషాం నిశ్చయమ భాగ్యేదృశాం, ఇది ఒక అద్భుతమైన మాట అన్నారు ఇక్కడ. ఇందులో విశేషం ఏంటంటే సమస్తమైన మానవుల యొక్క
నేత్ర భాగ్యములు ఈ బాహువులుగా మారాయా అన్నారు. ఈ విశేషం ఏంటంటే ఆ బాహువులు చూడక భాగ్యం, అందుకు భాగ్యమున్న వాళ్ళు చూడగలరు గనక ఆ భాగ్య సంపద, మనుజుల యొక్క భాగ్య సంపద ఆ హస్తములుగా మారిందా అంటే భాగ్యవంతులకు మాత్రమే లభించే దర్శనం అది. అంతేకాదు సౌభాగ్యేరు వ్రజశుభ్రువాం, వ్రజశుభ్రువాం అంటే గోపకాంతలు, ఆ గోపకాంతల యొక్క సౌభాగ్యము హస్తములుగా మారినదా అని భావించారు ఇక్కడ. సరిగ్గా కృష్ణ పరమాత్మ యొక్క సాంగత్యం చేత ఒక ఆనంద పారవస్యాన్ని అనుభవించారు గోపికలు అని భాగవతంలో వర్ణిస్తూ తత్ సౌభగమదం అనే మాట అంటాడు సుఖయోగింద్రుడు. ఆ సౌభగమదం అంటే పరమాత్మ యొక్క సాంగత్యం అనే సౌభాగ్యం మనకు కలిగింది అనే పారవస్యాన్ని వాళ్ళు పొందారు. మదం అన్న చోటల్లో అహంకారం అని తీసుకోవడానికి లేదండి, పారవస్యం అనే దాని యొక్క అర్థం మైమరపు. అలాంటి పారవస్యాన్ని పొందారు, సౌభాగ్యం. లేదా పరమాత్మతో సాంగత్యం అంటే మాటలా, ఆయన పరిధిలోకి వెళ్ళడమే మహాకష్టమే. అలాంటిది ఆయన యొక్క తను సౌందర్య వైభవాన్నంతటినీ కూడా వాళ్ళు పొందగలిగారు అంటే అందుకు వ్రజ శుభ్రువాం వారి యొక్క సౌభాగ్యం ఈ చేతులుగా ఉన్నది అన్నారు. అందుకే గోపికల సౌభాగ్యాన్ని ఎంత భావించారంటే విరచితాభయం విష్ణు ధుర్యతే శరణమీయుషాం సంస్కృతిర్భయాత్ కరసరోరుహం కాంత కామదం శిరసి ధేహిన శ్రీకరగ్రహం. ఎంత అందమైన ఆర్తితో కూడిన భావన గోపికా గీతల్లో పల్లవిస్తోంది చూడండి. నీ చేతులు ఎటువంటివంటే విరచితాభయం, సర్వ జగత్తుకి అభయం ఇవ్వగలిగిన చేతులు. అంటే పరమాత్మ ఒక్క చేతితో అభయముద్ర పట్టాడని కాదు, చేతులన్నీ అభయములే. ఆయన శంఖము చక్రము పట్టుకున్నా మనకు అభయాన్ని ఇస్తున్నాయి, వేణువు పట్టుకున్న అభయం ఇస్తున్నది కనుక ఆయన హస్తముల లక్షణమే అభయం. అందుకే ఎందరికీ అభయములిచ్చు చెయ్యి, కుడి చెయ్య ఎడం చెయ్య కాదు, బాహువులన్నీను. చతుర్భుజాలైనా అష్టభుజాలైనా అష్టాదశ భుజాలైనా ఆ భుజముల లక్షణమే అభయం. అది విష్ణు పురాణం అష్టాదశ భుజములు, అష్టభుజములు, చతుర్భుజములు, ద్విభుజములు కలిగిన విష్ణువుని ధ్యానించే ఆ స్వరూపాన్ని చూడాలి. ద్విభుజ విష్ణువు మొదట 18 చేతులు వాడిని ధ్యానించమన్నారు, తర్వాత 8 చేతులు వాడిని ధ్యానించు, తర్వాత 4 చేతులు వాడిని ధ్యానించు, తర్వాత 2 చేతులు వాడిని ధ్యానించు అన్నారు. అంటే అలా అలా తగ్గించుకుంటూ వస్తూ ఉంటే భక్తి పెరుగుతుంది. ఇక్కడ ఎంత విశేషమైన అంశం చెప్పారు. 2 చేతులు విష్ణు ఎవరయ్యా అంటే మావాడే కృష్ణుడు, మనకేమున్నది ఇక్కడ. అందుకే ఆ స్వరూపాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. విరచితాభయం వృష్ణిధుర్య, యదువంశంలో పుట్టిన మహానుభావ విరచితాభయం. అంతేకాదు శరణమీయుషాం సంస్కృతిర్భయాత్. గోపికా గీతలు ఒక్కటి చదివితే చాలండి, వీళ్ళకి వేదాంత సంస్కారం చాలా ఉందని తెలిసిపోతుంది మనకి. వేదాంత సంస్కారంలో ఏర్పడిన బ్రహ్మకామనే వాళ్ళ నోట ఒక మధుర ప్రేమ భావనగా పల్లవిస్తున్నది. శరణమీయుషాం సంస్కృతిర్భయాత్. సంస్కృతి, సంస్కృతి అంటే సంసారం అని అర్థం. ఈ సంసార భయంలో ఉన్న వారికి ఏం పర్వాలేదని శరణమిస్తోంది. ఎందుకంటే సంసారంలో కొట్టుకుపోతున్నామో కూరుకుపోతున్నామో బయట పెట్టగలిగే చెయ్యి మాత్రం ఆయనదని తెలుసుకుంటే చాలు. అందుకే మహానుభావుడు శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగ మణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అన్నాడు. ఇక్కడ కరావలంబం చెయ్యెత్తి పైకి లాగాలి అంటే చెయ్యికి చాలా బలం ఉండాలండి. అందుకని ఒకడేదో మడుగులో దిగబడుతూ పైన ఒడ్డువాడిని చూసుకొని ఎత్తవా అంటే అయ్యయ్యో అయ్యయ్యో అని మూల వాడు ఏడుస్తున్నాడు ఒడ్డు నుంచి. వాడు చెయ్యి ఇవ్వలేదు వీడికి. అంతున్నా నువ్వు మునిగిపోలేదు కదా, ఒడ్డునున్నావు కదా, నాకు చెయ్యందుకు ఇవ్వవయ్యా అంటే ఏం చేయమంటావు, నిన్ను లాగుదామంటే నేను పడిపోతామని భయం అనుకున్నా అన్నట్ట. ఇలా మనం సంసారంలో ఉన్నవాళ్ళు ఎవరిని ఆశ్రయించినా వాడిని కూడా పడేసే లక్షణం ఉన్నటువంటి వాళ్ళు. మరి ఎవరయ్యా ఇవ్వగలరు అంటే తాను పడకుండా మనల్ని ఒడ్డు పెట్టగలిగేవాడే ఇవ్వగలడు. ఆయనకు సంసారం అనే మాయా వికారం లేదు కనుక ఆయన ఒడ్డున ఉన్నవాడు, మనం ఇందులో ఉన్నవాళ్ళం. ఆయన తప్పకుండా ఉద్ధరిస్తాడు. మమ్మల్ని ఉద్ధరించట్లేదండి అంటే చేయి ఎత్తేవాడికే చేయూత, ఇది తెలుసుకోండి. అంతేగాని అందులో చేయి దించి కొట్టుకుపోతున్న వాడిని రా అనే పైకి ఎత్తాడు. ఎవడు చేయుతాడో వాడికి చేయూత. చేయెత్తాడు నీ ప్రయత్నం, చేయూతనివ్వడు ఆయన అనుగ్రహం. ఇది తెలుసుకోవాల్సింది. అదే శరణాగతితో చెయ్యెత్తు, కారుణ్యంతో చేయూతనిస్తాడు. అందుకే సంసారంలో కొట్టుకుపోతున్న వారందరిని ఒడ్డును చేస్తున్నాడా అంటే ఇది సంసారమని, ఇది భయమని, ఇందులో కొట్టుకుపోతున్నామని అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది, ఇది తెలియాలి. చాలామంది కొట్టుకోవడమే చాలా బాగుంది అనుకుంటారు. ఒకప్పుడు పాపం నరసింహస్వామి ప్రహ్లాదుడికి మోక్షం డిక్లేర్ చేసేట. చేయగానే ప్రహ్లాదుడు పరమ దయాళువు, సర్వభూతముల యందు సమబుద్ధి కలవాడు. అందుకు నా ఒక్కడికి మోక్షం ఏంటయ్యా, అందరికీ ఇచ్చేయకూడదు అన్నాడు. ఇస్తాను కానీ ఎంతమంది రెడీగా ఉన్నారు తీసుకురా అన్నట్ట. వెంటనే పిలిచాడు కొంతమందిని. పిలవగానే నువ్వు రెడీ అయినా అన్నాడు. సరే కానీ వస్తున్నప్పుడు ఆలోచిస్తున్నాను మోక్షం అంటే ఎలా ఉంటుంది అన్నారు. ఎలా ఉంటుందంటే ఏం వర్ణిస్తాడైనా? మోక్షం అన్నప్పుడు ఏసీ గది ఉంటుందా, మంచి పడక గది ఉంటుందా, భోజనం ముప్పొట్లో దొరుకుతుందా,
అన్ని సుఖాలు ఉంటాయంటే అరే వీటన్నిటికీ మించిన సుఖం అంటే అలా ఉంటుంది. ఇప్పుడు ఊహకు కూడా అందట్లేదు, నాకు సరిగ్గా అర్థం కాలేదన్నాడు. సరే కొంచెం ఆలోచించుకు చెప్తాను అన్నట్టు ఒకడు. ఇంకోడు అన్నాడు మా పిల్లాడు పెళ్ళైపోతే ఆలోచిద్దాం అన్నాడు. ఆఖరికి ప్రహ్లాదుడు లెంపలేసుకున్నాడు. నా అజ్ఞానం క్షమించవయ్యా, నేను కొంతసేపు నీకు ఇంకా అర్హత సంపాదించుకోవాలన్నాడు ఆయన. ఇంక చెప్పండి ఇక్కడ. అందుకే ఇది చమత్కారంగా చెప్పినా పెద్దలు కల్పించి చెప్పినప్పటికీ ఇందులో అద్భుతమైన భావం ఉన్నది. ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి. నిజంగా చెయ్యెత్తే వాడికి ముందు ఇది బురదని సంసార పంక నిర్మగ్న సముద్రణ పండిత అని చదువుతున్నాం, కానీ ఇది పంక సముద్రం ఇప్పుడు అనిపించలేదు. అనిపిస్తే మాత్రం అనుగ్రహిస్తాడు. అందుకే శరణమీయుషాం సంస్కృతేర్భయాత్, ఆ చెయ్యొక్కడు చాలు మోక్షం ఇవ్వగలదు, ఇంకేం కావాల్సింది. అందుకే విరచితాభయం 2 విషయములు కూడా చూపించారు. అటు తర్వాత కర సరోరుహం కాంతా కామదం, ఓ కమనీయుడా నీ కరపద్మము కామదం, కోరికలను తీరుస్తున్నది. మోక్షం ఎప్పుడూ పరమార్థమైన కోరిక. ఆ పరమార్థం పొందుకు వ్యవహారం ఒకటి ఉంటుంది కదయ్యా, ఈ వ్యవహారంలో కోరికలు తీరవా. మొత్తం మీద ప్రవచనంకి వెళ్తే మనకు తేలింది ఏమిటంటే కృష్ణుడు మోక్షం ఇస్తాడు, ఐహిక సుఖాలు కోరుకోకండి, భక్తిని మాత్రమే కోరుకోకండి నూరిపోస్తున్నాడు. ఇప్పటి నుంచి అవి ఎక్కడండి, ఐక్యమైన కోరికలు కూడా కావాలి కదా అంటే అవి కూడా తీర్చుతాయి అవి అంటూ కామదం అన్నారు ఇక్కడ. కానీ మొదట కామదం చెప్పలేదు, మనమైతే ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇస్తాం. కానీ ఆ మహానుభావుడు మాత్రం విరచితాభయం శరణమీషాం సంస్కృతేర్భయాత్ 2 ప్రధాన కారణాలు చెప్పాడు. తర్వాత కామదం అంటే కామమును ఇచ్చినది, కోరికలన్నీ తీర్చే చేతులు అంటే అసలైంది అది. కానీ ప్రారంభం ఎలా ఉందో తెలియదు. అది అయ్యే వరకు కూడా ఆ పరమాత్మకు దూరము చెయ్యకుండా, ధర్మానికి విరుద్ధము కాకుండా ఐహిక యాత్ర సాగడానికి కావలసినవేవో అవి ఇవ్వగలిగే చేతులు. నిజానికి భక్తులు అది కూడా కోరుకోరండి. శుద్ధ భక్తులు కదా గోపికలు. అది ఎందుకు కోరుకున్నారయ్యా అంటే కామదం అంటే కామాన్ దహతి ఇది కామదహ అన్నారు ఇక్కడ. సర్వకామములను దహించగలిగేటటువంటి లక్షణము కలది అని వివరించారు. అంతేకాదు నీపై కోరికతో రగులుకు పోతున్న మమ్మల్ని కూడా ఆ కోరిక కూడా తీర్చి నీలో ఐక్యం చేసుకునే భావం కూడా ఇందులో కనబడుతుంది. ఇక్కడ కామదాహ అనే మాటకి విష్ణు శాస్త్రంలో శంకర భగవత్పాదుల వారు ఇచ్చిన భాష్యం ఆధారంగా నిర్వచనం అని చెప్పుకున్నాం. ఇక్కడ కామద శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి, ఇచ్చేవాడైనా తీసేసేవాడైనా. ఇంకేం కావాలండి, అలాంటి వాడిని పట్టుకుంటేనే కామహ కామకృత్ కాంతహ అవుతాడు. ఇక్కడ విశేషమైన భావన చూపిస్తున్నాడు. అలాంటి నీ చెయ్యి ఏం చేస్తావంటే స్వామి గోపికల యొక్క సౌభాగ్యం చూడండి. శిరసి దేహిన శ్రీకరగ్రహం, నీ చేతిని మా శిరస్సుపై దేహి ఒత్తి పెట్టాలండి. దేహి అంటే ఇవ్వు, దేహి అంటే ఉంచు, అది అందమైన భావం. అది శిరసి దేహి, నీ దేహి 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 ఉంచవయ్యా, ఆ చేతిని ఒక్కసారి తలపై ఉంచవయ్యా అన్నారు. అసలు ఈ గోపికా గీతలు చదువుతుంటే గోపికలు పాడారు అనుకోకుండా మనం అనుకుందాం, మన భావాలు ఆలపిస్తూనే అనుకోవాలి. ఒక్కసారి నీ చేతిని నా తలపై పెట్టు అని చెప్పగానే ఒక మహాత్ముడి యొక్క అనుష్ఠాన బలం చేత, యోగశక్తి చేత పవిత్రమైన హస్తం మన శిరస్సుపై తాకితేనే అది శక్తిపాతం. పరమాత్మ యొక్క చెయ్యి తగలడం అంటే సామాన్యమా? అలాంటి హస్తాన్ని మా శిరస్సుపై పెట్టవయ్యా. అక్కడ పెడితే సమస్తమైన అశాంతులు, అలజడులు, అజ్ఞానాలు, అవిద్యా వాసనలన్నీ పోతాయి. ఒక్కసారి కృష్ణ పరమాత్మ మన శిరస్సుపై చేయి పెట్టడం అనే ఊహ తెచ్చుకుంటే ఎంత ఆనందం కలుగుతుందో. భావన అనేది ఇలా చెయ్యాలి, ఇది ఒక యోగం. అందుకే ఈ భక్తి వేరు అని కర్మ జ్ఞాన ఉపాసనలకి పై మెట్టు అయినటువంటి శుద్ధ భక్తి. ఆ కర్మ జ్ఞాన ఉపాసన పాండిత్యములు అలవాటైన వాళ్ళకి ఇది అర్థం కూడా కాదు అనే విషయాన్ని భక్తి రసాయనం ఆధారంగా మనం చెప్పుకున్నాం. ఇది ఒక ప్రత్యేకమైన భావన, పరమాత్మ సంబంధించిన భావన చేయండి. ఇప్పుడు ఇదే భావం కానీ ఇవాళ రాత్రి నుంచి రేపు పొద్దున వరకు మీరు కంటిన్యూ చేస్తే కృష్ణుడు వచ్చి నెత్తిమి చేపెడతాడండి, సందేహం లేదు. శిరసి దేహిన శ్రీకరగ్రహం, ఇది భావయోగం, దీని పేరు రసయోగం. ఇది చేస్తున్న వారు బృందావన యోగులు. వాళ్ళు భావన చేస్తూ ఉంటారు కృష్ణ పరమాత్మని. భావన చేస్తే వాళ్ళకి ప్రత్యక్షమవుతాడు. ఒక తల్లి లలితాబాయి అని ఒక ఆవిడికి బాల్యంలోనే వివాహం చేశారు. దురదృష్టం 2 ఏళ్లకు భర్త పోయాడు. ఆ తర్వాత ఆమె క్రమంగా పెద్దల యొక్క మాటలు బట్టి కృష్ణ పరమాత్మపై భక్తి ఏర్పరచుకున్నది, వైరాగ్యములు ఏర్పడ్డాయి. ఇది ఏనాటి కథో అంటే కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన కథ, ఇది సామాన్యమైన కథ కాదు. అటువంటి ఆ తల్లికి కృష్ణ పరమాత్మకి చాలా భక్తి. ఒకప్పుడు ఆ తల్లి అన్నదిట, వాళ్ళమ్మ నిన్ను బృందావనం తీసుకెళ్తాం, ఇవాళ బర్సానాలో రాధాదేవికి ఊయల సేవ జరుగుతుంది, ఇవాళంటే ఫలానా రోజున ఊయల సేవ జరుగుతుంది, 3-4 రోజులు అక్కడ వెళదాం మనం, నేను తప్పకుండా తీసుకువెళతాను అనగానే ఉత్సాహం పొంగిపోయింది ఆమెకి. ఇంకా అప్పటి నుంచి ఆవిడ భావన చేయడం మొదలుపెడితే, భావనకున్న బలం చెప్పడం కోసం చెప్తున్నాం. మనస్సు కృష్ణభావం తగిలించడమే, భావనకి ఎంత బలం ఉంటుందో చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సాధన చేయండి, తప్పకుండా జరుగుతుంది. అయితే భావన ఎక్కడ చేసినా లభిస్తుంది, బృందావనంకి వెళ్ళి చేస్తే ఇంకా తొందరగా లభిస్తుంది. ఎందుకంటే చోటు అది గనక.
ఈ తల్లి ఇక్కడే భావించడం మొదలుపెట్టింది ఆమె. నిరంతరం అమ్మవారికి ఉయ్యాల సేవ జరుగుతున్నట్టు, తాను అందులో పాల్గొన్నట్టు. సరిగ్గా ఇంకా రేపు బయలుదేరతారనగా వారి పెద్ద తమ్ముడికి తీవ్రమైన జ్వరం వచ్చింది ఇక్కడ. దానితో ఇంట్లో అది ఎన్ని మందులు ఇస్తున్నా తగ్గట్లేదు, విషజ్వరం. ఇవి భయవిఫల అయిపోయింది. నేను వెళ్ళలేకపోతున్నానని ఏడుపు మొదలైంది ఆమెకి ఇక్కడ. కానీ ఎక్కడ చెప్పగలదు? ఇంట్లో వాళ్ళందరూ ప్రయాణం మానుకున్నారు. అక్కడ ఊయల ఉత్సవం సేవ తాను కోల్పోతున్నది అని తెలిసి ఇక్కడ దుఃఖించడం మొదలుపెట్టింది. ఆ భావన ఇన్నాళ్ళు తీవ్రంగా చేస్తున్నది. ఈ దుఃఖంతో దేనికి వెళ్ళలేకపోతున్నానో భావిస్తోంది ఆమె ఇక్కడ. ఆ ఉయ్యల సేవ అంత బాగా జరుగుతుంది. చుట్టూ అష్టసఖులు ఉంటారు. అమ్మవారు కృష్ణ సమేతంగా ఉయ్యల్లో ఉంటారు. ఆ ఊగుతూ ఉంటే ఎంత బాగుంటుంది. అది నేను చూడలేకపోతున్నాను. ఏడుస్తూ ఏడుస్తూ ఏడుపు ఎంత తీవ్రంగా అయ్యిందంటే మూర్ఛితురాలైంది. ఎందుకంటే భక్తి యొక్క భూమికల్లో ఇది ఒక దశ. మూర్ఛ పొందడం, ఆనందాశ్రువులు రాల్చడం, ఒళ్ళు గగుర్పాటు అవ్వడం, తాదాత్మ్యం చెందడం, పరిసరాలు పట్టకపోవడం, ఇవి లోకంలో మనకి రకరకాల కోప ఉన్మాదావేశాల్లో కనబడతాయి. భక్తుల్లో సాత్వికోద్రేకాలుగా ఇవి కనబడతాయి అంటారు శంకర భగవత్పాల్ వారు ప్రబోధ సుధాకరంలో. ఆ సాత్వికోద్రేక స్థితికి మూర్ఛితురాలైపోయింది. అప్పుడు ఆమె ఎదురుగా ఉయ్యాల లేదు. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు ఏమీ కనిపించట్లేదు. ఒక కాంతి పుంజం. ఆ కాంతి పుంజ మధ్యంలో ఆ గగన భాగం. ఆ గగనంలో నిండు చంద్రుడు. ఎక్కడి నుంచి ఆధారం కనిపించట్లేదు కానీ వేలాడుతున్న తాళ్ళు, అది పూలతో ఉన్నాయి. దానికి అద్భుతమైనటువంటి బల్ల. ఆ బల్లకి అటు ఇటు ఊగుతుంది ఉయ్యాల. ఆ ఉయ్యాలపై కూర్చుని రాధాకృష్ణుడు దర్శనమిచ్చారు. ఆనందపరవశురాలే కన్నీళ్లు స్రవించే ఆమెకి ఇక్కడ. ఆమెకు ఒంటి మీద తెలియలేదు. అది అలా పడింది. ఎన్ని గంటలు పడిందో తెలియదండి. అక్కడ భావసమాధి పొందింది ఇక్కడ. అందుకే కృష్ణ పరమాత్మకు సంబంధించిన భావన తీవ్రత ఉంటే అదే సమాధి. అంతేగాని ప్రాణాయామం, నాదం ఇవేవి కాదు. భావనా తీవ్రత. ఆ భావనా తీవ్రతే రసయోగం. ఆ రసయోగం సత్యం. ఇది తెలుసుకోవాలి. చిత్రం ఏంటంటే ఇది జరిగిన తర్వాత ఆమె ఇంకా నేను బృందావనానికి వెళ్ళలేకపోయినా బాధపోయిందిట. తర్వాత ఆ తల్లి అనతి కాలంలో బృందావనానికి చేరి మహాయోగిని అయి 84 ఏళ్ళు బృందావనంలో యోగినిగా జీవించిందండి. బృందావన యోగినులను చెప్పుకుంటే కొన్ని రోజులు చెప్పుకోవచ్చు. యోగులు యోగినులు ఉన్నారు. ఎందుకంటే ఈ యోగానికి స్త్రీ పురుష వర్ణ వివక్ష లేవు. భక్తికి నాస్తి రూప కుల జాతి భేదాహ అని చెప్తున్నారు ఇక్కడ. ఆ భేదం లేవు, అక్కడ లేవు. అలాంటి భక్తి లభించాలంటే ఇక్కడ ఆ భక్తి విశేషంలో ఎందరు యోగినులు ఉన్నారో ఇలాంటి వాళ్ళు. మొన్నటి వరకు జీవించే తల్లి కృష్ణుల్లో ఐక్యమైంది అక్కడ. ఎన్ని మార్లు ఆవిడ యుగళ కిశోర దర్శనం పొందిందో. ఆవిడ పొందడమే కాదు, ఆవిడికి సేవ చేసి ఆ సంప్రదాయంలోకి వెళ్ళిన వాళ్ళు ఎందరు పొందారో. అందుకు ఆ పరమాత్మ యొక్క భావన చేస్తే శిరసి దేహిన శ్రీకరగ్రహం. నీ చేతిని ఒక్కసారి తలపై పెట్టవయ్యా అంటే పెడతాడండి. భావన ఉన్నది అక్కడ. అందుకు ఈ వింటున్నంతసేపు పెట్టిన మనం భావించిన మనకు తెలియకుండా ఆయన హస్తం మన శిరస్సుపై ఉందని భావిస్తే అంతకుమించిన హస్తమస్తక యోగం ఇంకేముంటుంది ఇక్కడ. కృష్ణ పరమాత్మ హస్తం మన తలకి తగిలితే ఇంకేం కావాలి. ఆ శిరసి దేహి అనే మాట కలిగించిన ఒక భావోద్రేకం చేత ఇంత వ్యాఖ్యానించడం జరిగినది. కనుక ఏ చెయ్యి నా తలపై పెట్టాలని ప్రతి గోపిక కోరుకున్నదో, ప్రతి గోపిక కోరుకున్నది ఏంటండి, ఆ చేతిని వదలదు ఒక ఆవిడే పట్టుకుంది. ఎవరు అనుగ్రహం కావాలి మనందరం ఆవిడ పాదాలు పట్టుకుంటాము. ఎందుకంటే మరి పుట్టిన దగ్గర నుంచి ఊహ తెరిసిన దగ్గర నుంచి మనం చేసే సేవ ఏంటో తెలుసా? సిరిసేవ. అంతే కదా. సంపదలు కావాలని ప్రతివారు బాధపడతారు. కానీ సర్వసంపదల దేవతైన ఆ తల్లి మాత్రం ఆయన చెయ్యి పట్టుకుంది ఇక్కడ. అందుకే లక్ష్మీదేవి పట్టుకున్న చెయ్యి మా తలపై పెట్టు అన్నాడు ఇక్కడ. శిరసి దేహిన శ్రీకరగ్రహం. స్వామివారి యొక్క హస్తానుకున్న లక్షణం చూడండి ఇక్కడ. అందుకే మధుసూదన సరస్వతి మనకి ఇచ్చినటువంటి ఒకానొక ఆసరాన్ని తీసుకుని భాగవతంలో గోపికల భావనను కూడా తీసుకుని మొత్తానికి కృష్ణ బాహు సౌందర్యాన్ని మనం తెలుసుకున్నాం. ఇటు అన్నమయ్య మాటలు కూడా మనకు ఆధారమయ్యాయి. అటువంటి దివ్యమైన హస్తముల యొక్క శోభ. సౌభాగ్యైర్వ్రజ శుభ్రువాం వ్రజపతే కింతే భుజౌ నిర్మితం. నీ చేతులు ఏటితో నిర్మించారయ్యా అంటూ ఇంతవరకు చెప్పిన దాంట్లో అష్టదిగ్గజాల యొక్క శోభ, అదేవిధంగా సర్వ సుందరీ స్త్రీల యొక్క ఆశలు, దేవతల యొక్క శుభములు, కంసాది శత్రువుల్ని నాశనం చేసే పరాక్రమ సంపద, యశోదానందుల యొక్క ప్రేమ, దర్శించే జనుల సౌభాగ్యం, గోపికల యొక్క సౌభాగ్యం అంటే వారి భాగ్యం, వీరి సౌభాగ్యం, ఇవన్నీ కలిసి నీ చేతులుగా రూపొందేయా అన్నప్పుడు ఆ చేతుల్లో ఉన్న కారుణ్య, కాఠిన్య, రక్ష, శిక్షాది సర్వ నైపుణ్యాల్ని వర్ణించి చూపిస్తున్నారు.